హలో గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, మనం ఫేస్కి వాడే సెటాఫిల్ ఫేస్ వాష్ దగ్గర నుంచి పాండ్స్ పౌడర్ వరకు అండ్ రోజు యూజ్ చేసే ఇయర్ బడ్స్ కూడా ఏది కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు తయారు చేసినవి కాదు. అంతెందుకు, మనం ఎంతగానో బై చేసే ఈ యాపిల్ ఐఫోన్ కూడా వాళ్ళు తయారు చేయరు. ఫాక్స్కాన్ అనే ఒక చైనీస్ కంపెనీ తయారు చేస్తే దాన్ని యాపిల్ వాళ్ళు జస్ట్ మార్కెటింగ్ చేసుకొని అమ్మేస్తున్నారు. సో ఇలా మనం డైలీ యూజ్ చేసే చాలా ప్రొడక్ట్స్ కూడా ఒకడు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇంకొకడు బ్రాండింగ్ చేసుకొని సెల్ చేస్తున్నారు. దీన్ని టెక్నికల్లీ ఫ్యాక్టరీలెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళే ఎందుకు తయారు చేసుకోవట్లేదు తెలుసా? ఎందుకంటే వాళ్ళ వాల్యూ ఉండేది ఫ్యాక్టరీలో కాదు, వాళ్ళ బ్రాండ్లో అని వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. గట్టిగా మాట్లాడితే యాపిల్ ఐఫోన్ మీద యాపిల్ లోగో తీసేసి పైనాపిల్ లోగో పెడితే నువ్వు 10,000కైనా కొంటావా? లేదు. సో ఇలాంటి కంపెనీస్ వాళ్ళ యొక్క బిజినెస్ కోసం చేసే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే 1 మార్కెటింగ్, 2 మార్కెటింగ్, 3 మార్కెటింగ్. సో మీరు కూడా ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ని బిల్డ్ చేయాలనుకుంటే మీ ప్రోడక్ట్కి మార్కెటింగ్ ఇచ్చి పడేయాలి. అండ్ అలాగే ఈ వీడియోని బిజినెస్ చేసే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. ఎందుకంటే స్కూల్ నుంచి కాలేజ్ వరకు మీతో ఎవ్వరూ చెప్పని చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. సీ యూ టుమారో.